నీ యొక్క నామదేవనగా బులవ శంకరుడు, నేను వైకుంఠపురము పాలించువాడను. అయితే నిన్నటి దినమున కళ్యాణం చేసుకొని ఆ యొక్క వైకుంఠపురమునకు పార్వతి నీ యొక్క సతిమని నేను వైకుంఠపురం వెళ్ళాము. పార్వతీ అంబూరమ్మ పాలాక్షి శరణు చేసి అమ్మ ముగ్గుల గుమ్మ
అల్లిన దండాలు ఉప్పున వేసినమ్మ అల్లిన దండాలు కొప్పున వేసినమ్మ అల్లిన దండాలు ధరణి హాయిన పూరి వీరంజనేయుల పూరి ధరణి హాయిన పూరి వీరంజనేయుల పూరి ధరణి హాయిన పూరి మరొక వీరంజనేయుల మదిలో నా వెళ్తేనమ్మ మరొక వీరంజనేయుల మదిలో నా వెళుతూనమ్మ మరొక వీరంజనేయుల జయ సద్గురునాథ మహారాజుకి ఓ చెలిమనే అమ్మా అయినా నా యొక్క నామధేయం అనగా పార్వతీదేవి అందరూ నీ యొక్క నామదేవనగా పార్వతీదేవి అందరూ నా యొక్క భర్తలు అనగా బోలాశంకరుడు కులాశంకరుడు మా యొక్క పట్నం అనగా ఆ యొక్క కైలాసపురి పట్నం కైలాసపురి పట్టు ఆ, ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నావమ్మా నా భర్త సన్నిధానం అంతకు నేను వెళ్తున్నాను సరేనమ్మా వెళ్ళు జయ సద్గురునాథ మహారాజుకి నిన్ను నేను మరువాజాలనురా హరి శంభో లింగ నిన్ను నేను మరువాజాలనురా హరి శంభో లింగ నిన్ను నేను నన్ను ప్రవారారా శంకర హరి శంభో లింగ జయ సద్గురునాథ మహారాజుకి ఓ స్వామి ఇదే నా 10,000 వందనములు స్వామి చెలిమని చల్లగా వర్ధిల్లు జయ నడవజ మాతాకి జై గురుని సేవా జయ నరుని నాయమయ భక్తులారా పరము గనుగోడి సద్గురుని దారా జయ నడవజ మాతాకి సద్గురునాథ మహారాజుకి నిన్ను నేను మరువాజాలనురా హరి శంభో లింగ నిన్ను నేను మరువాజాలనురా హరి శంభో లింగ నిన్ను నేను మరువాజాల నిజమైన నిల్వాజాల నిన్ను నేను మరువాజాల నిజమైన నిజమైన నిల్వాజాల నన్ను బ్రోవారా శంకర హరి శంభో లింగ జయ సద్గురునాథ మహారాజుకి ఓ చెలిమని ఏమంటివి అయినా మేము ఈ యొక్క ఉజ్వల వనం లోపల మేము అందంగా ఆట పాటలు ఆడుకునే అర్థం కదా అయినా చెలిమని మరి నాతో కూడా మీరు వస్తారా అవ్వా ఈ యొక్క ఉజ్వల వనంలో మనం ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని వద్దాం ఏరే ముసల్దాన్ని ఆయన అమ్మంటే మీతో మెలిమెలగా వస్తా సడన్ సోపత కూర్చోవా లేకపోతే రాసుకొని మూలకు వాడు మరి నేను కూడా అత్తం అర్థం చూద్దాం ఆ
ఓ చెలిమని అయినా మనం ఈ యొక్క సంతోషంగా బతుకమ్మలు ఆడుతున్నాం కదా ఏవ్వా? ఇక ఈ బతుకమ్మలు అయిపోయినాయి ఈ బతుకమ్మలు తలకుండా పోయకు 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 ఏమైంది గమ్మని ఏమైంది అరే వీడు ఉంటాడా పోతాడురా పోయిన నెలలో ఉన్నానల్లా ఏంటి పులికోసా ఏవ్వా? ఈ బతుకమ్మ చాలు కానీ నాకు బతుకమ్మ ఏ సంబరం అనిపిస్తలేదు. మరి ఏమాడదాం చెమ్మ చెక్కలు ఆడదామే. చెమ్మ చెక్కల ఆడదామా ఆడదాము. జయ సద్గురునాథ మహారాజుకి చెలియలందరం చెమ్మ చెక్కలాడుదాం చెలియలందరం చెమ్మ చెక్కలాడుదాం చెలియలందరం చెమ్మ చెలియలందరం చెమ్మ చెక్కలాడుదాం చెలియలందరం మనం చెక్కలాడుదాం చెలియలందరం చెమ్మ చెక్కలాడుదాం చెలియలందరం జయ సద్గురునాథ మహారాజుకి ఓ చెలిమని మనం సంతోషంగా ఈ యొక్క ఆటపాటలు ఆడుకుంటూ చెమ్మ చెక్కలు ఆడుకున్నాము. సద్గురునాథ మహారాజుకి సరయుణమది సంతోషమాయగా సరయుణమది సంతోషమాయగా సరయుణమది సంతోషమాయగా సరయుణమది చక్కనైన జన్ములోన తానమాడియు చక్కనైన జన్ములోన తానమాడియు చక్కనైన జన్ములోన చక్కనైన జలములోన తానమాడుదాం తానమాడుదా చక్కనైన జలములోన చక్కనైన జలములోన తానమాడుదా చక్కనైన జలములోన చక్కలైన జలములోన రాజపురాణ మహారాజుకి అక్క గారు ఓ అక్క చెలిమని అయితే మనం ఈ యొక్క చక్కనైన జనములోన ఈ వనంతరంలోన చక్కనైన జనములోన మనము స్థానాలు ఆడి మనము బతుకమ్మలు ఆడదాం కదా అలాగంటావా జయ సద్గురునాథ మహారాజుకి జలము జలగలాడియు మనము స్నానమాడియు జలగలాడియు
పొలుపొందగ పోవుదాము ప్రేమలో వీరా పొలుపొందగ పోవుదాము ప్రేమతోడుతా కొలుపొంద పోవుదాము ప్రేమలో విరగా పొలుపొందగ పోవుదాము ప్రేమతోడుతా కొలుపొంద పోవుదాము. జయ సత్యనారాయణరాజుకి. ఓ చలిమిని ఏమంటివి? అయినా మనం ఈ యొక్క గంగనదిలో స్నానం ఆడి ఆ యొక్క తమర పుష్పాలను తెంపుకొని మనం చక్కగా ఆటపాటలు ఆడుకొని మనం తొందరగా ఆ యొక్క కైలాసపతి పట్నం పోదాం చలిమని. అలా అంటున్నావు. జయ జగద్గురురాజకి ధరణీయాయన పూరి ధరణియందున అయిన పురమియందున ధరణియందున ఆయన పురమునందుడా ధరణీయందుడా వీరంజనేయులాను మదివదలిచెదా వీరంజనేయులాను మదివదలిచెదా వీరంజనేయులాను కోరినమ్మియా వీరంజనేయులాను కోరినంబినా వీరంజనేయులాను కోరినమ్మియా ఆయన పురమునందుడా ధరణీయందుడా మదిలో వెలిచెదా వీరంజనేయులాను నాను కోరియుండెదా వీరంజనేయులాను రాజగురాధమరాజుకి ఓ చలిమని మాతాకు ఓహో చెల్లి చలిమని చెప్పు ఏమైంది ఈ రంజనేయుల సాక్షిగా ఆ, ఎప్పటికీ కోరి ఉండేది కాక ఆ, ఆ. ఏం ముడుకుతారు వచ్చి కాదు నా ఉన్నదే సన్నగా చలిమని చెప్పండి ఈ యొక్క జలం లోపల స్నానంలాడి మనం యొక్క తామర పుష్పములు తెంపుకొని చక్కగా ఆటపాటలు ఆడుకొని ఆ యొక్క కైలాసపూరి పట్నం మనం తొందరగా పోదాం కదా. ఈ యొక్క సంతానం ఇచ్చేటువంటి శంకరుడు బోలో శంకరుడు ఈ యొక్క భర్తనే ఆయుసు పోసేటైన విష్ణుమూర్తి. అవునా? ఆ తలరాత రాష్ట్రైన బ్రహ్మదేవుడు. అయ్యో చెలిమని మరి నాకు తెలియదు కదా మరి. ఇప్పుడు పోయి భర్తను అడకపో మంచిగా. అయితే చెలిమని నీకు అయినరా? కాలే ఏంటంటే ఏంది అదే అదే అంటే అదే నియమ అదే 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 అంటే నాకు తెలియదు చెలిమని చెప్పు. అదంటే మత్తుకుండా ఏంటో అదే ఓ, నా స్వామిని నేను అడుగుతా కదా, నువ్వు చెప్పు. ఇప్పుడు గదే సంతానం అనలేదా? అది ఎట్లయితే సంతానమయుడు ఎప్పుడన్నా అది నువ్వు ఎట్లయితే దానం చేసినావా? చేసిన రోజు చేస్తా నేనైతే రోజు 2 సార్లు చేస్తా నేను. అయితే వివాహం జరిగిన వాళ్లకు సంతానం అమ్మా ఇది. ఆ యొక్క సంతానం నీ భర్త ఇస్తాడు. నీకు సంతానం కాకపోతే నీ భర్తను అడుగు, ఇస్తాడు నీకు. అయితే ఈ యొక్క సంతానం అనేది నా భర్త దగ్గర ఇస్తాడు పరమాత్మ. అయితే నా నీ భర్త ఇస్తాడు. నువ్వు ఎలక్షన్ దగ్గరికి పోయినా ఇస్తాడు. అయితే మన భర్త దగ్గరికి పోయి ముచ్చటే చెప్తున్నా. లేదు అయితే నువ్వు చెప్పినట్టు విధంగానే నా యొక్క భర్త బొలా శంకరం దగ్గర ఎవరిని అడిగినా ఇస్తారు. నీ భర్త నువ్వు గట్లా అనొద్దు. అయితే నువ్వు కూడా ఇస్తావే నాతో నాకు ఇది మరి ఆగో గీ ఆటో నర్సగం దగ్గరకో గారికి శాతం అయితే వీరాజులకు మోసాలే జయ సద్గురునాథ మహారాజుకి.
ఓ చెలిమని నా యొక్క సంతాన పరంగా నాకు తెలియకపోయాయి కదా అబ్బా. ఆ యొక్క నా భర్త దగ్గరికి ఆ యొక్క వెండి కొండకు వెళ్ళి నేను ఇప్పుడే నా యొక్క భర్త సన్నిధానం పోయి నేను అడిగేదాను కాక అది సంతానం గురించి నీకు ఇన్ని రోజులు తెలియదా నాకు ఇప్పటిదాకా ఈ పిల్లలు ఈ పక్షులు ఇవన్నీ చూస్తే ఇప్పుడు నాకు కలిగింది కదా కోరిక. మనం ఆటలు పాటలు ఆడుతున్నాం సముద్రంలో తిరుగుకుంటా ఇన్ని రోజులు తెలియదా నాకు ఇప్పటి వరకు ఈ యొక్క సంతానం గురించి తెలియదు. అయితే నాకు కూడా తెలియదు ఆ. సరే నువ్వు ఎట్టు దొరకపోతే ఆడ తప్ప అయితే నా యొక్క భర్త దగ్గరకు ఆ యొక్క వెండి కొండకు పోదాం పద. ఎండికొండ కాదు జై సద్గురునాథమహారాజుకి నిన్ను నేను నమ్మి ఉంటినిరా హరి శంభో లింగా. నిన్ను నేను నమ్మినేనురా హరి శంభో లింగా. నిన్ను నేను మరువజాలనురా హరి శంభో లింగా. నిన్ను నేను మరువజాల నిజమైన నిల్వాజాల నిన్ను నేను మరువజాల నిజమైన నిల్వాజాల నన్ను గోవారారా శంకర హరి శంభో లింగా. శంకర హరి శంభో లింగా. జై సద్గురునాథమహారాజుకి. స్వామి నీకు ఇదే 10,000 వందనాలు కదా. చెలిమని చల్లగా వర్ధిల్లు మీ ఒక్కనే మన కానీ నాకు మెట్రా జై సద్గురునాథమహారాజుకి వందనాములు నీకు చెలిమని వందనాములు నీకు వరసతో చేసేదా వందనాములు నీకు వరసతో చేసేదా వందనాములు నీకు వరసతో చేసేదా వందనాములు నీకు నాయందు కృపగలిగి నయముగా ప్రభావయ్యా నాయందు కృపగలిగి నయముగా తెలుపావయ్యా నాయందు కృపగలిగి. జై సద్గురునాథమహారాజుకి. జై ఓ స్వామి అయినా నా మదిలో ఒక కోరిక కలిగింది స్వామి. చెలిమని నీకొక కోరిక కలిగిన అంటున్నావా? అవును స్వామి. జై నలవజమ మాతాకి సందేయమును లేక తటియారో వినుగాదే సందేయమును లేక లేక తటియారో వినుగాదే సందేయమును లేక లేక ముందుగా తెలుపావే మృతావో నీవింకా ముందుగా తెలుపావే ముందుగా యా వార్త ముందుగా తెలుపావే మురుముతో యా వార్త ముందుగా తెలుపావే పావే సందేయమును లేక తటియారో వినుగాదే సందేయమును లేక జై నలవజమ మాతాకి. ఆహా, చెలిమని నీకు ఏమి కావన్నో అది పూర్తిగా తెలుపు మీ చెలిమని. నీ వారికిలలో సౌఖ్యంబు లేదు నాదా సతులే నీ వారికిలలో సౌఖ్యంబు లేదు నాదా సతులే నీ వారికిలలో సౌఖ్యంబు లేదు నాదా సతులే నీ వారికిలలో మంత నంబున నాదా మరి కోరిక తీర్చావయ్యా మంత నంబున నాదా మరి కోరిక తీర్చావయ్యా మంత నంబున నాదా. జై సద్గురునాథమహారాజుకి. ఓ స్వామి అయినా ఈ యొక్క సంతానం లేని వారికి ఈ యొక్క సమాజంలో ఎలాంటి గౌరవం లేదు కదా స్వామి. నాకైనా నువ్వు సంతానం ప్రసాదించుగా స్వామి. చెలిమని జై నలవజమ మాతాకు. జై. ఎందుకే సంతాతి మనకు అదివా తొందర పడకే ఎందుకే సంతాతి మనకు అదివా తొందర పడకే ఎందుకే సంతాతి మనకు మనకు సకల జీవులంతా మన బిడ్డలే కాంత సకల జీవులంతా మన బిడ్డలే కాంత సకల జీవులంతా జై నలవజమ మాతాకి. చెలిమని స్వామి. మనకు సంతానము ఎందుకు? ఈ ప్రపంచంలో బిడ్డలు అందరూ మన బిడ్డలే కదా
చెలిమని అయితే ఏమంటున్నావు? స్వామి అయినా వీళ్ళందరూ ఉన్నారు, మనకు సంతానం ఎందుకు అంటున్నావా స్వామి? అవును చెలిమని. జయ సద్గురునాథ మహారాజుకి పరులకు పుట్టినట్టి నాదా ప్రాణేశ్వర. చెలిమని చెప్పు ఓ పరులకు పుట్టినట్టి పరమాత్మ ఎరుగాలేవా, పరులకు పుట్టినట్టి పరమాత్మ ఎరుగాలేవా, పరులకు పుట్టినట్టి తన గర్భ పుట్టినట్టి తనయులు కావాలే నాదా, తన గర్భ పుట్టినట్టి తనయులు కావాలే నాదా, తన గర్భ పుట్టినట్టి. జయ సద్గురునాథ మహారాజుకి. ఓ స్వామి వీళ్ళందరూ మన పుత్రికలు కుమారులు అంటున్నావు కానీ వీళ్ళందరూ మన ఎంబడుంటారా రాదా? మన కడుపున పుట్టినటువంటి పిల్లలు అయితే మన ఎంబడుంటారు కదా స్వామి. మరి అయినా నీ గర్భంలో పుట్టిన పిల్లలు కావాలని అయినా అంటున్నావా? నాకు పుట్టి నేను పోషించిన వాటి పిల్లలు మన కుమారులు మన కుమార్తెలు అవుతారు కదా స్వామి. అలాగా చెలిమని. జయ నలవజమ మాతాకి. జయ. పురుషులు పుత్రులు స్త్రీలు బిడ్డలే మనకు, 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 పురుషులు పుత్రులు వీరంతా మనకు ఉండగా వీరంతా మనకు ముందుగా బిడ్డలే, వీరంతా మనకు ముందుగా బిడ్డలే, వీరంతా మనకు ముందుగా బిడ్డలే, వీరంతా మనకు. జై నలవజ మాతాకు. చెలిమని ఈ ప్రపంచంలో స్త్రీలు పురుషులు మన బిడ్డలే కదా, అయినా మనకు ఇంకా సంతానం ఎందుకు చెలిమని? స్వామి చెలిమని అయినా యొక్క పరులు మన పిల్లలు ఎట్లయితారు స్వామి? మన కడుపులో పుట్టేటువంటి పిల్లలే మన పిల్లలు అవుతారు కదా నాదా. అలాగా చెలిమని. జయ సద్గురునాథ మహారాజుకి. జై. ధరణి హాయిన పూరి దాముని నమ్మేదాను, ధరణి హాయిన పూరి దాముణ్ణి నమ్మేదాను, ధరణి అయినా పూరి దాముని నమ్మేదాను, ధరణి అయిన పూరి దాముణ్ణి నమ్మేదాను, ధరణి అయినా పూరి వీరంజనేయులను మరువాగా తలిచేదాను, వీరంజనేయులను మరువాగా తలిచేదాను, వీరంజనేయులను. జయ సద్గురునాథ మహారాజుకి. జై. ఓ స్వామి నువ్వు అన్నట్టుగా నాకు సంతాన ఫలం ఇవ్వు స్వామి. ఈ యొక్క లేదు లేదు చెలిమని నేను ఎంత అద్దన్నా గానీ వింటలేవు చెలిమని. నీకు స్వామి నాకు సంతానం తప్పక కావాలి. సంతాన ఫలం కావాలి కదా స్వామి. ఆహా చెలిమని అయితే నాకొక్క మనవి నాకొక మనవి కోరుకోగనా? జై నలవజమ మాత. కోరండి స్వామి. కందమని రోజు సంతానమేమి, కందమని రోజు రోజు సంతానమేమి, కందమని రోజు రోజు ఇంతమంది నీవు ఏ దేశమందు, ఇంతమందిని గోరబలమా ఇంతమందిని. జై నలవజమ మాత. జై నలవజమ మాతాకు. జయ సద్గురునాథ మహారాజుకి. జై. ఆడవాళ్ళు నూరుగురు నాదా పరమేశ్వర. చెలిమని చెప్పుమే. యో ఆడవారు నూరుగురు, మగవారు నూరుగురు, ఆడవారు నూరుగురు, మగవారు నూరుగురిని, ఆడవాళ్ళ నూరుగురిని. మగవాళ్ళ నూరుగురిని, ఆడవాళ్ళ నూరుగురిని. ఆహా చెలిమని. మగవాళ్ళ నూరుగుని, ఆడవాళ్ళ నూరుగుని. ఇందారుండిన గాని ఇక చాలా లేరు నాదా, ఇందారుండిన గాని ఇక చాలా లేరు నాదా, ఇందారుండిన గాని. జయ సద్గురునాథ మహారాజుకి. ఓ స్వామి చెలిమని. అయినా నా యొక్క ఆడవాళ్ళను 100 మందిని యొక్క మగవాళ్ళను 100 నాకు ప్రసాదించుగా స్వామి. జై. ఇంతమందిని నీవు ఏ దేశమందు, ఇంతమందిని నేను ఏ దేశమందు, ఇంతమందిని దీని పొందుగాను నీవు సాదేవు ముందు, పొందుగాను నీవు సాదేవు ముందు, పొందుగాను నీవు సాదేవు ముందు. జై నలవజమ మాతాకు. ఆహా చెలిమని ఈ ఆడవాళ్ళు నూరుగురు మగవాళ్ళు నూరుగురు
తీసుకున్నావు. ఇంతమందిని నువ్వు ఎలా దాస్తావు, ఏ దేశమందు దాస్తావో చెప్పు మీ కదా. స్వామి సద్గురునాథ మహారాజుకి స్వామి శంకర మీ దయలున్నా, స్వామి శంకర మీ దయలున్నా, స్వామి శంకర క్షేమములు గలగు మీ దయలున్నా, క్షేమములు గలగు. జయ సద్గురునాథ మహారాజుకి జై. ఓ స్వామి శంకర, అయినా నీ యొక్క దయ ఉంటే నేను 100 మందిని కాదు స్వామి, 1000 మందినైనా నేను క్షేమంగా రక్షిస్తాను కదా స్వామి. అయితే అలాగంటున్నావు స్వామి. ఆయన మాతాకు మగవారో వినువా నా యొక్క మనవి, మగవారో వినువా వినువా నా యొక్క మనవి, మగవారో వినువా వినువా కోరేదాను నిన్ను కోరిక వినువా, కోరేదాను నిన్ను స్వామి చెప్పండి స్వామి, నిన్ను కోరిక ఒకటి కోరేదాను వినువా కోరిక ఏమి కోరికలు చెప్పండి స్వామి. జాయినలవజమ మాతాకు చెలిమని నీకు అయిన 100 మంది ఆడవాళ్ళను 100 మంది మగవాళ్ళ సంతానమైన ఇస్తాను కానీ నేను ఒక కోరిక కోరుకుంటాను, కోరుకోమంటావా చెలిమని. అలాగా స్వామి. అయితే జయ సద్గురునాథ మహారాజుకి జై. ధరణి అయినా పూరి ఈశా మహేశ, ధరణి అయినా పూరి ఈశా మహేశ, ధరణి అయినా పూరి మరువాను నీ యజ్ఞ మరువాలేనయ్యా, మరువాను నీ యజ్ఞ మరువాలేనయ్యా, మరువాను నీ యజ్ఞ. జయ సద్గురునాథ మహారాజుకి ఓ స్వామి, నీ యొక్క దయా దాక్షిణ్యం, నీ యొక్క కరుణ కుటాక్షం ఉన్నంత కాలము నీ మాట నేను చెవదాటకుండా నేను ఇంతమంది అయినా సాత్తాను కదా స్వామి. కోరుకోమంటావా? అవును కదండి స్వామి. జై నలవజమ మాతాకు పురుగు ముట్టనట్టి బామా పార్వతి నాదా సర్వేశ్వర చెప్పు కదా నాదా. ఆ పురుగు ముట్టనట్టి పుష్పముగా వలవాలనా, ఆ పురుగు ముట్టనట్టి పుష్పముగా వలవాలనా. అదేంటో స్వామి, నేను అటు బయట చేస్తాను స్వామి. ఆ ఎందునున్న దేవాలను గాని ఏ మందునయ్యలో, ఆ ఎందునున్న దేవాలను గాని ఏ మందునయ్యలో. జాయినలవజమ మాతాకు చెలిమని నీకు నా దాసుడేశ్వర. సంతానము కావాలంటే ఆ యొక్క పురుగు ముట్టని పుష్పము తీసుకురమ్ము కదా. అలాగా స్వామి. ఏమంటుండు ఇది మాట నేను దేవదాటను పూట, ఆ స్వామి నీదు మాట, నేను దేవదాటను పూట. స్వామి నీదు మాట, నేను దేవదాటను పూట. ఆ పాటిగాను ఫల పుష్పము తెచ్చెద పరమేశ్వర వినుమా, పాటిగాను ఫల పుష్పము తెచ్చెద పరమేశ్వర వినుమా, పాటిగాను ఫల పుష్పము తెచ్చెద పరమేశ్వర వినుమా, పాటిగాను ఫల పుష్పము తెచ్చెద పరమేశ్వర వినుమా. జయ సద్గురునాథ మహారాజుకి ఓ స్వామి, నువ్వు ఏమి కోరిక అయినా కానీ నేను ఒక పువ్వులు యొక్క నీరు తీసుకురా, పుష్పం తెమ్మంటున్నావు కదా, నేను అటు పోయి ఇటు ఒక 5 గడియలు తీసుకొస్తా కదా స్వామి నేను. చెలిమని అలా తెస్తారంట. జై నలవజమ మాతాకు కప్ప ముట్టనట్టి రామాచంద్రుని, ఆ కప్ప ముట్టనట్టి నీరు కావలవాలనా, ఆ కప్ప ముట్టనట్టి నీరు కావలవాలనా, ఆ ఎందునుండని ఉదేవల గాని ఏ మందునయ్యలో, ఆ ఎందునుండని ఉదేవల గాని ఏ మందునయ్యలో. జాయినలవజమ మాతాకు చెలిమని ఆ యొక్క పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీరు తెచ్చినట్లయితే నీకు సంతానం ఇస్తానను కదా అమ్మా. మరి తీసుకురమ్ము కదా. జయ సద్గురునాథ మహారాజుకి దేశ దేశములను నేను తిరిగి తెచ్చదాను, ఆ దేశ దేశములను నేను తిరిగి తెచ్చెదను. దేశ దేశములను నేను తిరిగి తెచ్చదాను. ధరణి నీరు ఎందున్నదా చూడండి, ధరణి లోపల నీరు తెచ్చదా ఎందున్నను గాని, ధరణి లోపల నీరు తెచ్చదా ఎందున్నను గాని,
స్వామి ఆహా చెలిమని ఆ యొక్క కప్పముట్టినటువంటి నీరు కోరినావు కదా ఈ ధరణి లోపల ఎందున్నా కానీ నేను ఒక 5 గడియలు తీసుకొస్తా కదా స్వామి. నిలవజామ మాతాకు జై ధరణి యందు వినయ ఆ ధరణి యందు వెలయు ఐనాపురమునోను వెలయు ఆ ధరణి యందు వెలయు ఐనాపురమునోను వెలయు ఆ కోటి లింగముల పూజ చేస్తే కోమలి వరమిస్తా ఆ కోటి లింగముల పూజ చేస్తే కోమలి వరమిస్తా జాయ్ నలవజమ మాతాకి అనలేదు. ఆహా చెలిమని ఆ యొక్క పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీరు తెచ్చి ఆ కోటిలింగములకు పూజ చేసినట్లయితే ఆ, తీసుకొస్తా కదా పిచ్చిదానా 5 గడియలు కాదు 5 సంవత్సరాలు గడిపిస్తున్నాను పోయి. 5 సంవత్సరాలు ఎందుకు స్వామి చెలిమని 5 గడియలు తీసుకొస్తా స్వామి నేను. నేనున్నా కదా. చెప్పు స్వామి. మీరిద్దరు పోయి తీసుకురారే అరే ఇద్దరం కాదు. ఆ. నువ్వు ఇప్పుడు కూర్చుండి నువ్వు ఇంకా బయటకు వెళ్తావా లేదో కడప నువ్వు జపం చేసుకుంటే కూర్చోండి ఇక్కడ నేను అటు పోయి తీసుకొని వస్తా. 5 సంవత్సరాలు గడిపిస్తాను తీసుకురమ్ముగా అంత దూరం ఎందుకు స్వామి? నా బిందెల నీళ్ళు 5 గడియలు తీసుకొస్తా కదా స్వామి నేను. చెలిమని తీసుకురమ్ము ఓకే స్వామి. అయినా నువ్వు నాకు తప్పక మరి ఫలం ప్రసాదించాలి మరి. ఏమంటుండు తెలుసా? ఆ. పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీరు 5 గడియలు కాదు పార్వతి. ఆ. నీకు 5 సంవత్సరాల సెలవిస్తున్నారు. అవును. 5 సంవత్సరాల వరకైనా నువ్వు పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని నీరు తీసుకొచ్చినట్టయితే ఆ. నీకు సంతానం ఇస్తా అని అంటున్నాడు. 5 సంవత్సరాలు ఎందుకు స్వామి? ఏమన్నట? 5 గంటలు తీసుకొస్తాను నేను. చెలిమని అలాగే నేను చెప్పిన విధంగా నువ్వు తీసుకురమ్ము కదా అరే తెచ్చమ్మా, ఏం మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాలు గడిపిస్తాను జయప్రదము ఓకే పార్వతి తీసుకురమ్ము జయ నిలవజమ మాతాకు స్వామి. అయినా నన్ను దీవించు కదా ఆ యొక్క జయప్రదము పార్వతి వెళ్ళిరమ్ము పురుగు నీరు నేను 5 గడియలు తీసుకొస్తాను కదా. తీసుకురమ్ము పార్వతి జయ సద్గురునాథ మహారాజుకి. జయ సద్గురునాథ మహారాజుకి. నిన్ను